రేపటి నుంచి ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. దీనికి సంబంధించి పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. Get those things inside because we have some security perceptions on that and we will not allow them to bring such things. Then వచ్చిన వాళ్ళు కూడా outside eatables ఏమైనా తినొద్దు, తెచ్చుకోవద్దు, లోపలికి అలౌ చేయము. సో we requesting not to get that. వెన్ వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండొద్దు. ఇది మన హైదరాబాద్ నగరం యొక్క ప్రెస్టీజ్కి సంబంధించిన ఇష్యూ. ఇంటర్నేషనల్ ఈవెంట్, ఇంగ్లీష్ టీం వస్తుంది, ఇంగ్లాండ్ టీం వస్తుంది, ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఒక డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి. మొత్తము ఎంటైర్ ఏరియాను మేము మా మఫ్టీ పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రజెంటేషన్ ఉండాలి. మన కల్చర్ ఏంటిది, హైదరాబాద్ is a kind of hospitality, is known for its hospitality, and then good behavior and accommodating everyone's sentiments. That's what this place is known for. అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మనం ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం అఫ్ కోర్స్ మన నేటివ్ టీం కాబట్టి, హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈక్వల్గా మన అతిథిని కూడా ఆహ్వానించే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. దాని తగ్గట్టుగా చేయాలి. దాని తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ కూడా వెరిఫై చేశాం. మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రతి వెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీయడం జరుగుద్ది. వాళ్ళకి పాసెస్ ఇస్తాం. యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి. వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసెస్ ఉంటాయి. వేరే వాళ్ళని ఎక్కడక్కడ రిస్ట్రిక్ట్ చేసి ఉంటుంది. వాళ్ళు ఇంకో దానికి వేరే వెళ్ళడానికి వీల్లేదు. బీసీసీఐ అండ్ ఐసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి ఈ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ వయలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్ యూ షుడ్ నాట్ గో అవుట్. వన్స్ హీ గోస్ అవుట్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఇఫ్ సమ్ పర్సన్ ఎంటర్స్ ఇన్ సైడ్, ఇఫ్ హీ గోయింగ్ అవుట్ ఇట్స్ జస్ట్ గోన్, దట్స్ ఆల్. హీ కాంట్ కమ్ బ్యాక్ అగైన్. సో అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి. మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎటువంటి డూప్లికేషన్ కానీ ఉంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం. సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ మోర్ బికాస్ యూ ఆర్ ఆల్రెడీ బిజీ, వీ విల్ కంక్లూడ్. బార్ కోడ్ పాసెస్ మిస్యూజ్ చేయకుండా మేము మా ట్రేడ్ సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. ఐ కాంట్ రివీల్ ఇట్ ఓపెన్ వే. వీ విల్ అలో ఇంప్లిమెంట్ దట్ వే. దెన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టెస్ట్ మ్యాచ్ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాం. బట్ మెనీ పీపుల్ ఆల్రెడీ ఐ బిలీవ్ 24,000 tickets have been sold. The capacity of the stadium is 39,600. ఆల్రెడీ 24,000 టికెట్స్ వెళ్ళిపోయి. స్కూల్ పిల్లలు వస్తున్నారు చాలా మట్టుకి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కు ఇస్తున్నారు కాబట్టి I wish the match goes on till 5th day, but I don't know whether these days just matches have become like one days or whatever it is. So we wish it goes till 5th day, and we are ready to continue our effort. We have got our mounted police also. We మన హాస్ మీద కూడా ఏరియా తిరుగుతూ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. We request press friends also be with us. Most of your sports persons also. So have that sporting spirit. If anything wrong happens from our side, please be on our side. Thank you. Parking. We have different parking places. Gate 1 entries will be for players and VIPs, and other places which we got gate number 5 and 6 people come. They will be parking nearby western side and northern entry side. Total, we have got 12 gates enter the stadium, but one gate we are not using. So 11 gates are there, and 26 outer gates are 11. Inside, when you have to enter stadium, that 26 total are there. So ఇవన్నిటిని మ్యాన్ చేస్తున్నాం. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి మేము ఎక్స్క్లూజివ్గా వాళ్ళకు యాక్సెస్ ఇచ్చే విధంగా చేస్తున్నాం. దెన్ ఇప్పుడు ఆల్ పార్కింగ్ ప్లేసెస్కు మేము మా ట్రాఫిక్ ఆఫీస్ ఇందాకనే బ్రీఫింగ్ కూడా జరిగింది. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లైక్ స్కూల్ చిల్డ్రన్కు వాళ్ళు ఏమేమి స్కూల్స్ తెస్తున్నారో, ఏవే వెహికల్స్ వస్తున్నాయో
అవన్నీ మేము ముందుగానే వాళ్ళతో మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఉంది. అవి 26 జనవరి ఈజ్ ఆల్సో ఆర్ రిపబ్లిక్ డే. రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము బందోబస్తు ప్లాన్ చేస్తాం. బ్లాక్ టికెట్స్ ఉంటే కేసు ఉంటుంది, ఇంకా సీరియస్ కేసు. నో వీఆర్ బికాజ్ అటువంటి జరగకుండా మాకు మా ఎస్ఓటీ టీమ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఉన్నాయి, మా స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా ఆపరేట్ అవుతుంది. మేము అటువంటి ఎవరు చేసినా కానీ పట్టుకొని సంథింగ్ ఇన్ ఇంగ్లీష్. This is very important event in Hyderabad city. We are hosting an international event where the team from England is coming and playing with our players. The match will start tomorrow. It will start at 9:30 in the morning and conclude at 5 o'clock. But spectators are allowed to enter the stadium 3 hours before. But there are some restrictions. They can't come into stadium with binoculars, like any sharp edged objects, then water bottles, then outside food which they can't carry inside, then helmets, then power banks. These things we are not allowing inside. So we are requesting the spectators who are coming over here should not bring those things over here. Then we have got 362 CC cameras, which are PTZ cameras also. Then we have command control, and we will be watching entire area from the our command control. Anywhere anything of adverse things comes up, we will immediately catch those people and will take action as per law. Then apart from that, we have a evidence-based policing system. So everyone who is performing the duty will keep a watch on that, and we have our own checking mechanism in place. Our officers have been put to this kind of exercise very long. We have been conducting IPL matches here, then test matches are here, one-day matches are here. So we are all equipped with all kind of professionalism. We have got 1,500 staff monitoring this place, apart from traffic, which are 200 people are there on traffic duty. We got mounted police, we got octopus, we got BD teams, then our special teams are there. All the kind of perspectives which are required for security, we are putting in place. Then the Hyderabad is known for the best hospitality. The food which you get here, the people are also very friendly and then affable. So we should also extend same kind of invitation, same kind of warmth with our visiting team. Then all the bandobast arrangements are in place, and we have got she teams also. They are supporting women spectators. If anyone does anything wrong, like a eve-teasing perspective, we will take a serious action against them. Then no person is allowed to get inside without having valid entry permission. Then if a person wants to leave the stadium, we will not allow them to come back inside. So once he is leaving, he has to go out. That's what security concerns are there. We are all in tandem working with the Hyderabad Cricket Association, and